శ్రీ వెంకట సాయి గణేష్ ఆశీస్సులతో డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ బోస్ డి వెంకట సాయి భవిత్ రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుటూరు కంబైన్ గౌరవ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమారి చిలుకూరి నాగేశ్వరరావు గారు జయపంగులు. మొదటి రౌండ్ 200 అడుగుల దూరాన్ని 19 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 3 సెకండ్లు వెనుకంజలా ఉన్నవి. డి వెంకట సాయి భవిత్ రెడ్డి గారు ప్రొద్దుటూరు అయోధ్య నగర్ గుట్టిపాటి రవికుమారి చిలుకూరి నాగేశ్వరరావు గారు జయపంగులు. రెండో రౌండ్ 400 అడుగుల దూరాన్ని 46 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 సెకండ్ ముందంజలో ఉన్నది. శ్రీ వెంకట సాయి భవిత్ రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుటూరు కుడివైపు ఉన్నటువంటి పెద్ద గెత్త, ఎడమవైపు ఉన్నటువంటి చిన్న గెత్త గుట్టిపాటి రవికుమారి చిలుకూరి నాగేశ్వరరావు గారు జయపంగులూరు మండలం బాపట్ల జిల్లా కంబైన్ గత. మూడవ రౌండ్ 600 అడుగుల దూరాన్ని 1 నిమిషం 18 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 సెకండ్ వెనుకంజలో ఉన్నవి. డి వెంకట సాయి భవిత్ రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుటూరు కడప జిల్లా చిలుకూరి నాగేశ్వరరావు గారు జయపంగులూరు కంబైన్ గా ప్రదర్శనలో ఉన్నాయి. నాలుగో రౌండ్ 800 అడుగుల దూరాన్ని 1 నిమిషం 48 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 3 సెకండ్ల ముందంజలో ఉన్నవి. డి వెంకట సాయి భవిత్ రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుటూరు గుట్టిపాటి రవికుమారి చిలుకూరి నాగేశ్వరరావు గారు జయపంగులూరు కంబైన్ గా ప్రదర్శనలో ఉన్నాయి. ఐదో రౌండ్ 1000 అడుగుల దూరాన్ని 2 నిమిషముల 20 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 3 సెకండ్ల ముందంజలో ఉన్నవి. లైన్ బాయాలి చంద్రయ్య, లైన్ బోస్రా. డి వెంకట సాయి భవిత్ రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుటూరు కుడివైపు గెత్త, ఎడమవైపు ఉన్నటువంటి గెత్త చిలుకూరి నాగేశ్వరరావు గారు జయపంగులూరు. ఆరో రౌండ్ 1200 అడుగుల దూరాన్ని 2 నిమిషముల 55 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 5 సెకండ్ల ముందంజలో ఉన్నవి. లైన్ పోయాలి చంద్రయ్య. ఏడో రౌండ్ 1400 అడుగుల దూరాన్ని 3 నిమిషముల 26 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 9 సెకండ్లు ముందంజలో ఉన్నవి. సుబ్బారెడ్డి లైన్ మనం మోసుకోలేనంట. చంద్రయ్య ఇల్లు త్వరగా. పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 3 సెకండ్ల వెనుకంజలో ఉన్నది. డి వెంకట సాయి భవిత్ రెడ్డి గారు అయోధ్య నగర్ కుడివైపు గెత్త, ఎడమవైపు ఉన్నటువంటి దాపడి గెత్త చిలుకూరి నాగేశ్వరరావు గారు జయపంగులూరు మండలం బాపట్ల జిల్లా కంబైన్ గా ప్రదర్శనిస్తున్నాయి. తొమ్మిదో రౌండ్ 1800 అడుగుల దూరాన్ని 4 నిమిషముల 48 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 27 సెకండ్ల ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత
డి వెంకట సాయి పవిత్ర రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుటూరు కడప జిల్లా చిలుకూరి నాగేశ్వరరావు గారు జయపాములు 2000 అడుగుల దూరాన్ని 5 నిమిషముల 22 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 24 సెకండ్ల ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 6 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. డి వెంకట సాయి పవిత్ర రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుటూరు కడప జిల్లా కుడివైపు గెత్త, ఎడమవైపు ఉన్నటువంటి గెత్త చిలుకూరి నాగేశ్వరరావు గారు జయపాంగులూరు ప్రకాశ్ బాపట్ల జిల్లా. 11వ రౌండ్ 2200 అడుగుల దూరాన్ని 6 నిమిషముల 2 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 26 సెకండ్లు ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 12 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. లైన్ పోయి చంద్ర చూస్తున్నామైంది. చెప్పండి పై 2400 అడుగుల దూరాన్ని 6 నిమిషముల 41 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 31 సెకండ్ ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 16 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. డి వెంకట సాయి పవిత్ర రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుటూరు చిలుకూరి నాగేశ్వరరావు గారు జయపాంగులూరు కంబైన్ గా ప్రదర్శనలో ఉన్నాయి. 13వ రౌండ్ 2600 అడుగుల దూరాన్ని 7 నిమిషముల 21 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 33 సెకండ్ల ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 23 సెకండ్ల వెనుకంజలో ఉన్నవి. డి వెంకట సాయి పవిత్ర రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుటూరు కుడివైపు గెత్త పెద్ద గెత్త బుట్ట గెత్త నంది చిలుకూరి నాగేశ్వరరావు గారు జయపాంగులూరు బాపట్ల జిల్లా గెత్త. నిమిషముల 1 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 27 సెకండ్లు ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 28 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. డి వెంకట సాయి పవిత్ర రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుటూరు చిలుకూరి నాగేశ్వరరావు గారు జయపాంగులూరు వారి జత ప్రదర్శనిస్తున్నాయి. జత ప్రదర్శన తదుపరి కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా పోగిరి వర. 15వ రౌండ్ 3000 అడుగుల దూరాన్ని 8 నిమిషముల 42 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 24, రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 27 సెకండ్ల ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 32 సెకండ్ల వెనుకంజలో ఉన్నవి. పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 28 సెకండ్ల ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 29 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. డి వెంకట సాయి పవిత్ర రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుటూరు కడప జిల్లా చిలుకూరి నాగేశ్వరరావు గారు జయపాంగులూరు మండలం బాపట్ల జిల్లా. చర్నాకులు మొక్క చేతితో ఉపయోగించుకోవాలి. ఐదు నిమిషములు ఉన్నది. 17వ రౌండ్ 3400 అడుగుల దూరాన్ని 10 నిమిషముల 1 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 23 సెకండ్లు ముందంజలో ఉన్నవి.
మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 36 సెకండ్ల వెనుకంజలో ఉన్నవి. డి వెంకట సాయి పవిత్ర రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుటూరు కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. చన్నాపల్లి ఒక్క చేతితో మరికొద్దిసేపట్లో మన ఈ కార్యక్రమాలకు గౌరవ శాసనసభ్యులు మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఆహ్వానితులుగా వచ్చేస్తున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. 18 రౌండ్ 3600 అడుగుల దూరాన్ని 10 నిమిషముల 50 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. 4 నిమిషములు ఉన్నది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 11 సెకండ్ల ముందంజలో ఉన్నది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 50 సెకండ్ల వెనుకంజలో ఉన్నది. శ్రీ వెంకట సాయి పవిత్ర రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుటూరు కడప జిల్లా, చిలుకూరి నాగేశ్వరరావు గారు జీరపంగులూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. మరికొద్ది సేపట్లో గౌరవ శాసనసభ్యులు మాచర్ల వారు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఆహ్వానితులకు వచ్చేస్తున్నారు. ముందులేని ఖాళీ చేయాలని స్టేజీ పైన దిగిపోవాలంతా. ఆహ్వానితులు బహుమతి దాతలు వారు వచ్చినాక ఎక్కుతారు, దిగాలి ఇతరులు. 19 రౌండ్ 3800 అడుగుల దూరాన్ని 11 నిమిషముల 42 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 6 సెకండ్ల ముందంజలో ఉన్నవి. 3 నిమిషములు ఉన్నది. 3 నిమిషములు ఉన్నది. చెన్నాపల్లి ఒక్క చేతితో ఉపయోగించాలి. దయచేసి దిగాలి. ఉన్నారు కదా ఎమ్మెల్యే గారు వస్తున్నారు, గౌరవ శాసనసభ్యులు దిగాలి. రౌండ్ 4000 అడుగుల దూరాన్ని 12 నిమిషముల 34 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 14 సెకండ్ల ముందంజలో ఉన్నవి. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 4 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. 2 నిమిషములు ఉన్నది. సమయము 2 నిమిషములు ఉన్నది. ఆనిపోతే మన కొద్దిగా తెలుసులే. అవి కూడా ఇంటనకేయండి, అవి కూడా ఏంటి తెచ్చి ప్లాస్టిక్ కూర్చులేండి చివరిలో. 21వ రౌండ్ 4200 అడుగుల దూరాన్ని 13 నిమిషముల 20 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 10 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. చిలుకూరి నాగేశ్వరరావు గారు జయపంగులూరు, డి వెంకట సాయి పవిత్ర రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుటూరు కంబైన్డ్ గా ప్రదర్శనలో ఉన్నాయి. ఒక్క నిమిషం ఉన్నది. 1 నిమిషం ఉన్నది. 22వ రౌండ్ 4400 అడుగుల దూరాన్ని 14 నిమిషముల 17 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతానికి 4వ స్థానంలో కొనసాగుతున్నారు. మీకు 30 సెకండ్లు ఉన్నది. ప్రస్తుతానికి 3వ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి 9 అడుగుల దూరాన్ని లాగాలి. ప్రస్తుతానికి 4వ స్థానంలో కొనసాగుతున్నారు. మీరు ప్రస్తుతానికి 3వ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి 9 అడుగుల దూరాన్ని లాగాలి. డి వెంకట సాయి పవిత్ర రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుటూరు కంబైన్, చిలుకూరి నాగేశ్వరరావు గారు జయపంగులూరు వారి జత ప్రదర్శనలు ఉన్నాయి. సమయం పూర్తయినది. ఈపీఆర్ మెమోరియల్ డిసిఎస్ సర్బోస్ డి వెంకట సాయి పవిత్ర రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుటూరు కడప జిల్లా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో గౌరవ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ చిలుకూరి నాగేశ్వరరావు గారు
జయపంగళూరు మండలం బాపట్ల జిల్లా కంబైన్డ్ జత లాగిన దూరము 4575 అడుగుల 4 అంగుళములు. 4575 అడుగుల 4 అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి 4వ స్థానంలో కొనసాగుతున్నారు.